హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లియాఖత్ అలీ. సాధారణంగా చాలామంది యాంగ్జైటీ, మానసిక సమస్యలు, డిప్రెషన్కి మాత్రమే ఎన్ఎల్పి కానీ హిప్నోసిస్ కానీ వర్కౌట్ అవుతుందని అనుకుంటారు. అది పొరపాటు. యాక్చువల్గా ఎన్ఎల్పి టెక్నిక్స్ అనేవి చాలామందికి సమస్యలు ఉన్నవారికి, సమస్యలు లేని వారికి, బాగున్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కెరీర్లో మనము ఏదైనా సాధించడానికి, డబ్బు సంపాదనకు, మనీ మేకింగ్కి ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ చాలా ఉపయోగపడతాయి. మనల్ని మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడానికి ఎన్ఎల్పి సాధన ఒక వరం లాంటిది. మనలో చాలామంది ఒక పర్టికులర్ జోన్లో ఉంటారు. అందులో నుండి బయటకు రావడానికి ఎన్ఎల్పి టెక్నిక్స్ బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మన ఇన్నర్ వరల్డ్లో మనకు తెలియకుండా ఏవైతే స్కిల్ సెట్ ఉంటుందో మనం దాని మీద ఫోకస్ చేయము. ఎప్పుడు చూసినా మనం జాబ్, బిజినెస్ అనే దాని మీదే ఉంటాము. కానీ మనలో ఏవైతే స్కిల్స్ దాగున్నాయో దాని మీద మనము ధ్యాస పెట్టలేము, అది తెలుసుకోలేకపోతాము. కానీ ఎన్ఎల్పి టెక్నిక్స్ ద్వారా మన స్కిల్ సెట్ని ఐడెంటిఫై చేసి దాని మీద మనం ఫోకస్ చేయగలిగితే మనం అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. చాలామంది సెలబ్రిటీస్ కూడా వారి యొక్క స్కిల్ సెట్ మీద ఫోకస్ చేసి దానికి అనుగుణంగా వారు ఎన్ఎల్పి టెక్నిక్స్ ద్వారా వారి స్కిల్ సెట్ని డెవలప్ చేసుకొని వారు అనుకున్నది సాధించగలుగుతారు. కానీ ఈ చాలామంది మానసిక సమస్యలు ఉన్నవారు ఎన్ఎల్పి టెక్నిక్స్ సాధన ద్వారా వారు మామూలు స్థితికి త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ని మనం ఒక మెంటర్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లైఫ్లో మనం అనుకున్నది సాధించవచ్చు. ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ చాలామంది వారు మానసిక సమస్యలకు గురవుతూ ఉంటారు. వారు చదువు మీద ఏకాగ్రత తగ్గడము, సరిగా చదవకపోవడం జరుగుతూ ఉంటుంది. స్టూడెంట్స్ ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా వారి యొక్క ఫలితాలను త్వరగా అద్భుతంగా సాధించవచ్చు. మన బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. మనము అందులో ఏదైతే ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేస్తామో అదే విధంగా మన జీవితం ఉంటుంది. అలాగే ఎన్ఎల్పి టెక్నిక్స్ ద్వారా మన బ్రెయిన్ని ట్రైన్డ్ చేసి మనం అనుకున్నది ఏదైతే సాధించాలనుకున్నామో అది సాధించడానికి మార్గం చాలా సులభముగా మనము సాధించవచ్చు. మనలో కాన్షియస్, సబ్ కాన్షియస్ అనే రెండు ఉంటాయి. మనలో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనే రెండు ఉంటాయి. మనము ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివ్ చేసి మనం ఏవైతే సమస్యలు మనకున్నాయో ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి మనకు ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మనం ఏవైతే సాధించాలనుకున్నామో అది ఎన్ఎల్పి టెక్నిక్స్ ద్వారా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఇన్స్టాల్ చేసి దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవచ్చు. ఈ ఎన్ఎల్పి
ప్రాక్టీసు మనం ఒక మెంటర్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేయడం వలన మాత్రమే మనకు ఫలితాలను అద్భుతంగా సాధించవచ్చు. బుక్స్ చదవడం ద్వారా మనకు నాలెడ్జ్ ఉంటుంది, కానీ మనము ఎలా వాటిని అమల్లోకి తేవాలో మనము సరిగా చేయలేము. కానీ ఒక మెంటార్ పర్యవేక్షణలో మనము ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ని సాధన చేస్తే మన సమస్యలను ఈజీగా సులువుగా అధిగమించడానికి వీలవుతుంది. అనుకోకుండా నేను నా ఫ్రెండ్ సుధాకర్ని కలిసి అతను ఎన్ఎల్పి టెక్నిక్స్ అతని ద్వారా తెలుసుకొని ఆ టెక్నిక్స్ని నేను ఫాలో అవ్వడం వలన నాకు చాలా మంచి ఫలితాలను ఇచ్చినాయి. అందుకు నేను సుధాకర్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సుధాకర్ నాకు ఎన్ఎల్పిని ద్వారా ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో, ఏ విధంగా మనము డైలీ సాధన చేయాలో, మనకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను దూరం చేసుకోవడానికి మనం ఏ విధంగా సాధన చేయాలో అవి నాకు చాలా బాగా వివరించి చెప్పాడు. ఆయన చెప్పినట్లే నేను ఫాలో అవుతూ నేను చాలా వరకు నా సమస్యలను అధిగమిస్తున్నాను. నాలో ఆయన చెప్పిన టెక్నిక్స్ ఉపయోగించడం వల్ల రోజు నాలో ఆత్మవిశ్వాసం డెవలప్ అవుతూ ఉంది. నేను చేయగలిగే పని మీద దృష్టి పెట్టి శ్రద్ధగా చేయగలుగుతున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సుధాకర్. చాలామంది కొన్ని సంవత్సరాలుగా వారు చేయాలనుకున్న పనిని చేయలేరు, సరిగా దాని మీద దృష్టి పెట్టలేరు. ఏదో సాధించాలనుకుంటారు కానీ ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల, వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం వలన అది మధ్యలోనే వదిలేస్తారు. కొన్ని నెలలు సంవత్సరాలు గడిచినా అది అలాగే ఉండిపోతుంది. కానీ ఎన్ఎల్పి సాధనలో ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ని ఉపయోగించి ఒక మెంటార్ పర్యవేక్షణలో మనము ఒక మెంటార్ పర్యవేక్షణలో ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ ద్వారా మనము ఏవైతే సాధించాలనుకుంటామో ఆ పనులను మెల్లమెల్లగా సాధించడానికి ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మనలో ప్రతిరోజు ఆత్మవిశ్వాసం డెవలప్ అవుతూ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఈ కాంపిటీషన్ జీవితంలో స్టూడెంట్స్కి ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ ఒక అద్భుతమైన వరం లాంటిది. ఈ స్టూడెంట్స్కి ఇది ఒక అద్భుతంగా పనిచేస్తుంది. చాలా స్టూడెంట్స్కి వారి ఇన్నర్ వరల్డ్లో ఉన్న స్కిల్ సెట్ని గుర్తించి దానికి అనుగుణంగా ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ని జోడించి మనము మన జీవితంలో అనుకున్నది సాధించవచ్చు. ఈ ఎన్ఎల్పికి సంబంధించి నేను కూడా కొన్ని సంవత్సరాల కింద బుక్స్ చదివాను. కానీ ఆ బుక్స్ చదవడం వలన మనము కొద్ది వరకు నాలెడ్జ్ అయితే వస్తుంది, కానీ మనము ఏ విధంగా దానిని ప్రాక్టీస్ చేయాలా, ఏ విధంగా అమలు చేయాలా, మనం అనుకున్నది సాధించడానికి మనము దానికి సంబంధించిన ఐడియాలు మనకు తెలియవు. కానీ అదే ఎన్ఎల్పి మెంటర్ పర్యవేక్షణలో మనము దీనికి సంబంధించిన విషయాలను తెలుసుకొని ఎలా ప్రాక్టీస్ చేయాలా, ఏ విధంగా సాధన చేయాలా, మనకున్న సమస్యలు ఏమి, మనం ఆ సమస్యలను ఎలా అధిగమించాలి అనే దాని మీద ఎన్ఎల్పి ట్రైన్డ్ ద్వారా మనల్ని ట్రైన్డ్ చేసి ఆ సమస్యలను పరిష్కరించడంలో ఎన్ఎల్పి మెంటర్ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మనల్ని ఏ విధంగా మన ట్రైన్డ్ చేయాలో అతనికి బాగా తెలుసు. ఎందుకంటే వారు ట్రైన్డ్ పర్సన్స్ కాబట్టి మన బ్రెయిన్ని ఎప్పుడు
ఎక్కడ ఎలా ట్రైన్ చేయాలా, ఏ విధంగా సజెషన్స్ ఇవ్వాలా, మన సబ్కాన్షియస్ మైండ్ని ఏ విధంగా యాక్టివేట్ చేసి మనలో కాన్ఫిడెన్స్ని ఎలా డెవలప్ చేయాలో వారికి బాగా తెలుసు. అందువల్ల ట్రైన్డ్ పర్సన్స్ దగ్గర మనము ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ని ఉపయోగించడం ద్వారా మనకు చాలా బాగా జీవితంలో అనుకున్నది సాధించడానికి మరియు మనము ఎలా మన జీవితంలో ముందుకు సాగాలో తెలుసుకోవచ్చు. మనం ఆత్మవిశ్వాసంతో మన జీవితంలో ఆనందంగా జీవించడానికి ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. సాధారణంగా చాలామంది ఎన్ఎల్పి టెక్నిక్స్ని ఉపయోగించి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోవడం వలన మనలో పొటెన్షియాలిటీ పెరిగి మనము ఎప్పుడు ఎక్కడ ఎంత పని చేయాలా, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, అలాగే మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటాము. మనలో ఉన్న ఎమోషన్స్కి గురి కాము. మనలో ఉన్న ఎమోషన్స్ని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటాము. కాబట్టి సమస్యలు ఉన్నవారు, మానసిక సమస్యలు ఉన్నవారు, యాంగ్జైటీ ఉన్నవారు, డిప్రెషన్కి ఎవరైతే గురి అవుతుంటారో అటువంటి వారు, బాగున్నవారు కూడా ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ని ఉపయోగించి మెంటార్ పర్యవేక్షణలో మనము వారి యొక్క స్టూడెంట్స్ అయితే వారు చదువు మీద ఏకాగ్రత పెంచుకోవడం వలన కానీ, బిజినెస్ చేసేవారు అయితే వారి బిజినెస్లో వారి బిజినెస్ మీద దృష్టి పెట్టి వారు ఏ విధంగా ఆర్థిక సంపాదన చేయాలో వారు అందుకు కావలసిన ట్రైన్డ్ మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనము బిజినెస్ వారు అయితేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి, దానికి సంబంధించిన టెక్నిక్స్ని ఈ ట్రైన్డ్ పర్సన్ ఈ మెంటార్ పర్యవేక్షణలో మనము సాధన చేయగలిగితే వారు జీవితంలో వారు ఏ ఫీల్డ్లో ఉంటారో ఆ ఫీల్డ్లో విజయాలను సాధిస్తారు. కాబట్టి ఎన్ఎల్పిని మనం మన జీవితంలో ఒక మెంటార్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేస్తూ మనం జీవితంలో ముందుకు సాగుతూ ఆనందంగా జీవించడానికి ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఈ యొక్క సమాచారాన్ని మీ ముందుకు వీడియో ద్వారా తీసుకురావడం జరిగింది. అందుకు సుధాకర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.